జనవరి 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనవరి 15న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గోల్డెన్ డ్రాగన్ సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును ఇచ్చారు. భారత్ చైనా మధ్య షాగామ్ లోయ వివాదం మరోసారి ముదిరింది. దీనికి కారణం చైనా ప్రస్తుతం ఇక్కడ 75 కిలోమీటర్ల పొడవైన హైవేను నిర్మిస్తూ సైనిక మోహరింపులను పెంచుతోంది. నీతి ఆయోగ్ ఎగుమతుల సంసిద్ధతా సూచిక 2024ను విడుదల చేసింది. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. భారత సాయుధ దళాల మాజీ సైనికుల శౌర్యం సేవను గౌరవిస్తూ 10వ రక్షణ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని జనవరి 14న జరిపారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లఖ్పతి దీదీ కార్యక్రమం కింద జాతీయ పారిశ్రామికవేత్తల ప్రచారాన్ని ప్రారంభించింది. 27వ ఇంటర్సెక్ట్ ప్రదర్శన దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ముగిసింది. ఇందులో 60 దేశాల నుండి 1200 మందికి పైగా ప్రదర్శనకారులు పాల్గొన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తన 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. భారత సౌరశక్తి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అద్భుతమైన MOU రేటింగ్ని పొందింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ యొక్క నయే పెహచాన్ నయే భారత్ యొక్క కార్యక్రమం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మైనర్ల కోసం పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కామన్వెల్త్ దేశాల స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశం. త్రిపుర గ్రామీణ బ్యాంకు భారతదేశంలో సౌరశక్తితో పనిచేసే ATM వ్యాను ప్రారంభించిన మొట్టమొదటి గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రిజిస్ట్రీని ప్రారంభించాలని ఒడిశా యోచిస్తుంది. 9వ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు ఫిబ్రవరిలో కొచ్చిలో జరగబోతోంది. అమెరికాలాగే ఇజ్రాయెల్ కూడా 7 ఐక్యరాజ్య సంస్థల నుండి తప్పుకోబోతున్నట్టు ప్రకటించింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.